వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు కలెక్టరేట్ లో అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతులు ఎవరూ నకిలీ విత్తనాలతో మోసపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పెమ్మసాని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల ఒక్క రైతు కూడా మోసపోకూడదని, ఎవరైనా నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి హెచ్చరించారు. అధికారులు అటువంటి వారిపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే, విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోంది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు. అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్, వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం. అవి కూడా చేస్తానని చెప్పారు. జంపని వద్ద లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును మూసివేయడం వల్ల ఇక్కట్ల పాలవుతున్నామని స్థానిక రైతులు, ప్రజలు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు విన్నవించారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా స్వగ్రామం బురిపాలెం వస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ను పలువురు రైతులు కలిసి లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటు మూయటం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై పెమ్మసాని చంద్రశేఖర్ కు వివరించారు. స్పందించిన పెమ్మసాని రైతులతో కలిసి నేరుగా సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ దారిని మూసివేయడం ద్వారా చుట్టూ తిరిగి పెద్రావూరు మీదుగా దాదాపు 14 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుందని రైతులు పెమ్మసాని ఎదుట వాపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ సంబంధిత రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆ గేటును తొలగించడం లేదా ప్రయాణికులకు అనువుగా ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసానికి అధికారులు వివరించారు. తెనాలి పట్టణంలో మలేరియా మాసోత్సవం ముగింపు ర్యాలీ మరియు సమావేశాన్ని స్థానిక మలేరియా, ఫైలేరియా సిబ్బంది మరియు మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై పోరాటంలో భాగంగా మన దేశంలో 2027 నాటికి మలేరియా కేసులు జీరోకి తేవాలని 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని ప్రతి ఏటా మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తూ ముగింపు కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో నిర్వహించడమైందని తెలిపారు. మలేరియా జ్వర లక్షణాలు, మలేరియా ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దోమలు కొట్టకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను వివరించారు. ఫ్రైడే డ్రై డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తదుపరి మాసమైన జులై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా జరుపుకుంటామని తెలిపారు. తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ విపరీతమైన జ్వరం, చలి, చెమటలు, ఒళ్ళు నొప్పులు ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నట్లయితే తెనాలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కానీ లేదా తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవటమే కాక మందులు కూడా పొందవచ్చునని తెలిపారు. మరింత సహాయం కొరకు మీ యొక్క ఆరోగ్య కార్యకర్తలను గాని ఆశా కార్యకర్తలను గాని సంప్రదించి తగు వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, మలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, కరెస్పాండెంట్ యనమల ఈశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్రావు, షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావుని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకున్న ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియాకు తెలిపారు. ఆంధ్రాలో మా ఏపీ కార్యక్రమాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలంలో ఉన్న జగజీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి, సహాయ దర్శకుడు వెంకీ రావళ్లను నూతన డీజీపీకి పరిచయం చేసినట్లు ఆయన వివరించారు. కాగా తెనాలిలోని మా ఏపీ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు. ఒకరోజు షూటింగ్ మనం పిలుస్తా ఈజీగా అవుతున్నాడు మేడం సార్ వస్తారు రోజు సో ఇక్కడ ఈ మా ఏపీ పెట్టాను ఆంధ్రాలో డెవలప్ చేయాలి. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ, ఆల్ ది బెస్ట్. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలు ఎన్సీడీఎస్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. D3 సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద. రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యను రైతులతో కలిసి పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.